శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2024వ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి సంచారం వల్ల ఏ రాశుల వారికి లబ్ధి చేకూరిపోతుంది అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ 2024 సంవత్సరం ఈ జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు అసలు గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. జనవరి నెల నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి మకర రాశిలో ఉంటారు, అలాగే కుజుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు, రాహు యథావిధిగా మనకి మీన రాశిలో ఉన్నారు, అలాగే గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు, శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు, కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు, ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. గురుగారు, ఈ 2024 సంవత్సరం జనవరి మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉంది? తప్పకుండా అండి. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం, ఈ సమూహం మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ధనుసు రాశి వారి ప్రస్తుతం ఇందాక చెప్పుకున్న మిథునం అల్టిమేట్గా ఉంది, అలాగే తుల బెస్ట్గా ఉంది. నెక్స్ట్ రాశి వచ్చేసి మనకి ధనుసు రాశి అండి. ఎందుకంటే ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉంది. పంచమ స్థానంలో గురువు చాలా బాగున్నాడు, దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం చాలా బాగున్నాడు, అలాగే శని తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు. ఇందాక చెప్పుకున్నాం మనం 3, 6, 11 స్థానాలు చాలా మంచివని. సో 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి శని చాలా బాగున్నాడు. రాహుకేతులు అంటే కనుక చతుర్థం దశమంలో ఉన్నారు, వాళ్ళు మిశ్రమంగా ఉన్నా కూడా అంత నష్టం ఏం లేదు వాళ్ళతోటి. కాబట్టి శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది, అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే వ్యాపారస్తులకి వీళ్ళందరూ కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది, గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది, అలాగే స్నేహితులను కలుస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, మీ ఇల్లు శుభకార్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో గురువు ఉండడం చేత మీ సంతానం ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే పంచమ స్థానం అనేది సంతాన స్థానం, సంతాన కారకుడు గురువు. అలాంటి సంతాన కారకుడైన గురువు సంతాన స్థానంలో పంచమంలో ఉన్నాడు కాబట్టి ఎవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో వారి పిల్లలు చాలా అభివృద్ధిలో చెందుతారు. ఉదాహరణకు వారు చదువుకుంటున్నారనుకోండి, వారికి ఉన్నతమైన చదువు వస్తుంది, అలాగే నిరుద్యోగులు అయితే ఉద్యోగం వస్తుంది, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, అలాగే వారికి అన్ని విధాలు కూడా దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండి చాలా బాగుంటుంది. అలాగే వెహికల్ కొనేందుకు అవకాశం ఉంది, గోల్డ్ కొనేందుకు అవకాశం ఉంది, అలాగే మంచి ఉద్యోగం వచ్చేందుకు అవకాశం ఉంది, అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే కనుక దైవబలం ఉంటే కనుక అన్ని పనులు జరుగుతాయండి. ఇంకోటి ఏంటంటే మిగతా రాశి వేరు, ధనుసు రాశి వారు వేరు. ఎందుకంటే ధనుసు రాశి అధిపతే గురువు అయ్యాడు కాబట్టి ఆ రాశి అధిపతి అయిన గురువు పంచమ స్థానంలో నుండి భాగ్యదృష్టితోటి మళ్ళీ రాశినే ధనుసు రాశినే చూసుకుంటున్నాడు కాబట్టి విపరీతమైన దైవబలం ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. కాబట్టి వీరికి అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని ఎటువంటి ఫలితాలను ఇస్తాడు వీరికి? తృతీయ స్థానం సాధారణంగా ఏంటంటే జనాల సహాయ సహకారం, రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే సిస్టర్ మనకన్నా తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్థానం కూడా తృతీయమైన. సో బ్రదర్స్ సిస్టర్స్ కూడా చాలా బాగుంటారు, జనాల సహాయ సహకారాలు మీకు ఉంటాయి. అలాగే శని మెయిన్ ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు అయ్యాడు కాబట్టి ధనుసు రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి ఏ రకంగా ఉంటుంది? వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం. ఎందుకంటే ధనకారకుడైన గురువు పంచమ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ధనాధిపతే చాలా బాగున్నాడు కాబట్టి మనకి వ్యాపారస్తులకి మనకి కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే స్పెక్యులేషన్స్కి వెళ్ళచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, క్రెడిట్ ఇచ్చినా కూడా అంతే నష్టపోరు. సో ఖచ్చితంగా వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకి ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, మిథున, తుల. ఉదాహరణకి తులారాశి అంటే మనం ఆ రోజు కూడా చెప్పుకున్నాం లాస్ట్ మంత్ రేవంత్ రెడ్డి గారిది తులారాశి. సో తులారాశి వారు తప్పకుండా సక్సెస్, ఎందుకంటే నవంబర్ 1 నుంచే వారికి రాహుకేతుల బలం కూడా స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ గురు బలం ఉంది, అలాగే శని బలం ఉంది కాబట్టి తులారాశి వారు రేవంత్ రెడ్డి గారు అయ్యారు కాబట్టి ఆయన కూడా నెగ్గారు, సీఎం కూడా అయ్యారు. కాబట్టి అలాగే ధనుసు రాశి వారు కూడా
వారు కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. మరి ఎటువంటి పరిహారాలని పాటించుకోవాల్సిన అవసరం వీరికి ఏముందా? చతుర్థ స్థానంలోనే రాహు ఉన్నారు కాబట్టి రాహు రిలేటెడ్ రెమెడీస్ ఏమైనా ఉంటే చేసుకోవాలి. రాహు అంటే కనుక మళ్ళీ అమ్మవారిని ఆరాధించడం. చతుర్థ స్థానంలో రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు? సాధారణ చతుర్థ స్థానం అంటే గృహస్థానం, వాహన స్థానం, అలాగే తల్లి స్థానం, అలాగే విద్యాస్థానం కూడా అయింది. కాబట్టి విద్యార్థులు అంటే కొంచెం జాగ్రత్తగా గట్టిగా చదువుకోవాలి. గురువు ఎంత బాగున్నా కూడా విద్యాస్థానంలో ఆటంకం కలిగించే రాహు ఉన్నాడు కాబట్టి శ్రద్ధ పెట్టకపోవడం, ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇవన్నీ కూడా ఈ నవంబర్ 1 నుంచే స్టార్ట్ అయింది. కానీ అప్పటిదాకా పంచమంలో ఉన్నాడు రాహు. నవంబర్ 1 నుంచి మనకి చతుర్థంలోకి వచ్చేటప్పటికి విద్య మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం అలాంటివన్నీ చేస్తుంటారు. సో కాబట్టి విద్యార్థులు కొంచెం కష్టపడాలి. అలాగే గృహస్థానం, వాహన స్థానం కూడా అది అయింది కాబట్టి మనం అంటే మనం ఎప్పుడైనా వాహనం కొనాలన్నా లేదంటే ఏదైనా స్థలంగా కొనాలన్నా కూడా కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అంతేగాని మేజర్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే గురువు అనే గ్రహం బాగున్నాడో ఇవన్నీ కూడా ఏం చేయలేవండి. మెయిన్ గ్రహం గురువు అనేవాడు బాగుండాలి, సెకండ్ శని అనేవాడు బాగుండాలి. ఏ దైవారాధన చేసుకోవాలి దీనికి? ఏ దైవారాధన అంటే రాహువే బాలేడు కాబట్టి చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహుకు సంబంధించింది అంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురువుగారు, ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారం వీటన్నిటి కొరకు గురువుగారికి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు.